అందరికీ నమస్కారం. చల్లని కమ్మని కవనాలకి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాగ్గునింతం. వరుణ దేవుడు వైనంగా పంటలు పండించడం అనేది టాపిక్. వరుణదేవుడు అంటే మనకు ఒకటి చిన్న టాపిక్ చెప్తాను, చిన్న మాట. మనం చెట్లను ఎంత కాపాడుకుంటే, అడవులను మనం ఎంత పరిరక్షణ చేసుకుంటే మనకు వర్షాలంతా సకాలంగా కురుస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం భూతాపం పెరిగింది. గ్లోబలైజేషన్ లో భూతాపాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదుర్కొంటున్నాం. దానికి కారణం ఏంటంటే మనము చెట్లను నరకడము, ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ కావడము, తర్వాత నీటిని పొదుపు చేయకపోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం తగ్గించుకున్నట్టయితే, అంటే ప్లాస్టిక్ని వినియోగాన్ని మొత్తం తగ్గించాలి, నీటిని పొదుపు చేయాలి, తర్వాత మన గాలి పొల్యూషన్ కాకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి మనం ఇవి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఎవరికి వాళ్ళము ఏది కూడా అతిగా వినియోగించుకోవద్దు. మన అవసరానికి తగ్గట్టుగా మనం వినియోగించుకున్నట్టయితే ప్రకృతి పరిరక్షణలో మనము భాగస్వాములం అవుతాము. ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని, మన సహజ వనరులను కాపాడుకోవడానికి, చెట్లను పెంచడానికి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనం వాగ్గునింతంలోకి వెళ్దాము. ఓకే అండి, వాగ్గునింతంలోకి వద్దాము. వాగ్గునింతం జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్కరు దీనిని నేను రాసిన ఈ కవర్ణాలన్నీ మీరు ఫాలో అవుతూ ఉండండి. మీ యొక్క బోర్గా ఫీల్ కావచ్చు, మీకు వచ్చిన వాళ్ళ కోసమే కాదండి. నీ రాసిన వాగ్గునింతంలోని కవనాలు, అంటే ప్రతి అక్షరం మీద నేను కవనాలు రాస్తున్నాను కదా, ఆ కవనాన్ని గమనించమని కోరుకుంటున్నాను. మీ ఇంట్లో చిన్న వాళ్ళకి, ఎవరికైనా తెలుగు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడడం కోసమే నా ఈ ప్రయత్నం. ప్రతి ఒక్కరు దీనిని గమనించండి, ఆదరించండి. వాగ్గునింతం. ఆ ఆ తలకట్టు దీర్ఘం, ఈ గుడి దీర్ఘం, ఊ కొమ్ము దీర్ఘం, వృత్తం, ఏ ఐ ఎత్తము దీర్ఘం అయత్వం, ఓ ఔ ఒత్తం దీర్ఘం అవత్వం, సున్నా ఆహా విసర్గ. ఆ వా ఈ వి ఊ రు వృ, ఏ ఐ వే వై, ఓ ఔ వౌ, అహా వం. వహ అనేది పదము రాలేదు. ఓకే, నెక్స్ట్. వరుణదేవుడు రావాలి, వానలు మంచిగా కురవాలి, విరివిగా పంటలు పండాలి, వీరు వారు కలవాలి, ఉన్నవారంతా రావాలి, ఊరిలో పండుగ జరగాలి, వృత్తి పనులు బాగుగా జరగాలి, వెల్లువలై వాగులు పారాలి, వేరుశనగ పంటలే వేయాలి, వైనంగా పంటలు పండాలి, వంపులు వాగులు నిండాలి, ఓట్సు పంట వేయాలి, వావ్ అనిపించేలా పంటలు పండాలి, 100,000 వందనాలు అందరం చెబుతాం ఆ వరుణ దేవుడికి. అంటే ఇక్కడ ఏంటి, వాగ్గునింతం మీద వరుణ దేవుడు అంటే వర్షాలు పడాలని, పంటలు వానలు మంచిగా కురవాలని, తర్వాత దాని ద్వారా పంటలు పండాలని, వంపులు వాగులు నిండాలని, మనం కోరుకున్న పంటలు పండించాలని, తర్వాత ప్రకృతికి, వరుణదేవుడికి మనం కృతజ్ఞతలు తెలిపాలని. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుందంటే మనం చేసే పని అదే కదండి. సంక్రాంతి పండుగకి కృతజ్ఞతలు తెలుపుకోవడం, పశువులకు, ప్రకృతికి, తర్వాత పంట పండించడానికి అనుకూలించినటువంటి వరుణదేవుడికి, అందరికీ మనము కృతజ్ఞతలు సంబరంగా జరుపుకునేది. ఆ సంబరాల యొక్క ఉద్దేశం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడం. అయితే ఈ కృతజ్ఞతలు తెలుపుకునే ముందు మనం ప్రతి ఒక్కరు కూడా దానికి భాగస్వాములం కావాలి. సహజ వనరులను కాపాడుకోవాలి, ప్రకృతిని మనము కాపాడుకోవాలి. ఎలా? నీటిని పొదుపుగా వాడండి, చెట్లను బాగా నాటండి. మనము పొల్యూషన్కి, వాయు పొల్యూషన్కి మనం కారకులం కారాదు.
ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్న వాళ్ళు ఈ కెమికల్స్ అన్నీ కూడా నదులలోకి చెరువులలోకి వదలడం వలన పంటలు పండించే వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ మందులు వాడడం వలన కూడా అవంతా కూడా ఎక్కడ పోతున్నాయి, నదుల్లోకి చేరుతున్నాయి ఆ మందుల యొక్క సారం. దాంతో నీరు పొల్యూట్ అయిపోతున్నది. తర్వాత చేపలు, మనం ఫిష్ ఇష్టంగా తింటాం, చేపలకు కూడా మందుల యొక్క ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మందులు లేని పంటలు పండుతున్నాయంటే పండడం లేదు. ఎందుకని? మనము అతిగా అవసరానికి మించి ప్లాస్టిక్ని వినియోగిస్తున్నాం. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కావాలి. భూమి మొత్తం, భూమిలో ఈ పొరలు పొరలుగా అయిపోతుంది ప్లాస్టిక్ వినియోగం అనేది. మనం వాడుకున్న ప్లాస్టిక్ అంతా నిండిపోతున్నది. కాబట్టి ఎవరికి వాళ్ళము జాగ్రత్తగా ఉందాము. ప్లాస్టిక్ని కంప్లీట్గా మనము వాడడం మానుకుందాము. ప్రకృతికి మనము కాపాడుకోవడానికి, మనం ప్రకృతిని కాపాడుకోవడానికి మనము తోడ్పడుదాం. ముఖ్యంగా చెట్లను బాగా నాటాలి, నీటిని పొదుపు చేయాలి. ఇవన్నీ చేస్తే ముందు తరాల వాళ్ళకి మంచి ప్రకృతిని అందించిన వాళ్ళం అవుతాము. మనం అందులో భాగస్వాములమైనట్టే. ఓకే అండి. నెక్స్ట్ విష్ణు శర్మ చెప్పినటువంటి పంచతంత్రం కథలోకి వెళ్దాము. విష్ణు శర్మ కథలు వినిపిస్తున్నారు రాకుమారులకి. అందులో భాగంగానే ఒక కథ, మనము 2 కథలు చూసాం ఇంతకుముందు. ఇప్పుడు పావురాలు రాజు చిత్రగ్రీవుడు వెళ్ళి హిరణ్యకుడి సాయంతో ఎలా వాళ్ళ నుంచి బయటపడ్డాయో ఆ కథ విన్నాము. తర్వాత దానికి సాయం చేసినటువంటి హిరణ్యకుడు కలుగులోకి వెళ్ళిపోగానే లఘుపతినకుడు అప్పటిదాకా వీళ్ళదంతా గమనిస్తున్నాడు కదా. ఎవరు? కాకి అనే లఘుపతినకుడు వచ్చి కలుగు ముందు నిల్చొని ఇంకా హిరణ్యకుడిని స్నేహం చేద్దామని రిక్వెస్ట్ చేస్తున్నాడు. హిరణ్యకుడు ఎంతకి ఒప్పుకోవడం లేదు. ఇది కదా మనం అన్నాడు చూసింది. ఇప్పుడు చూద్దాం. ఇక ఎంతకీ ఇక వెళ్ళడం లేదు లఘుపతినకుడు అక్కడి నుంచి. ఇంకా దీనికి తెలుస్తుంది ఈ హిరణ్యకుడికి, ఈ లఘుపతినకుడు వెళ్ళడం లేదు, నన్ను చివరిదాకా నన్ను చంపి తినిపోయేటట్టున్నాడు అని చెప్పి హిరణ్యకుడు అనుకుంటాడు. అనుకుంటూ ఇక బయటికి మాత్రం ఏమంటాడంటే, చూడు లఘుపతినక, నువ్వు ఎంతసేపు ఉన్నా నేను నీతో స్నేహం చెయ్యను. వెనకటికి తారతమ్యాలు లేక జింక నక్కతో స్నేహం చేసి తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నది. ఆ కథ నీకు తెలుసా అని అడిగింది. వెంటనే లఘుపతినకుడు, నాకు తెలీదు, చెప్పు, వింటాను అంటది. అప్పుడు ఈ హిరణ్యకుడు కథ చెప్పడం మొదలు పెడతాడు. తారతమ్యాలు లేక స్నేహం చేయకూడదు అనేది ఇప్పుడు కూడా మనము వింటూనే ఉంటాం కదా. ఇది జంతువులకు కాదండి, మనుషులు నేర్చుకోవడానికి జంతువుల పేరు మీద ఇంట్రెస్టింగ్గా విష్ణు శర్మ కథలు చెప్తున్నాడు. ఇది మనుషులు కూడా అంతే. మనం ఎవరితోనైనా కొత్త స్నేహము, అపరిచితులను వెంటనే నమ్మి వాళ్ళతో స్నేహం చేయకూడదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళ గుణగణాలు మనకు తెలియదు కదా. అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి ఈ కథ. అంతేకాకుండా కొంతమంది నిజంగా కూడా మోసపూరితమైనటువంటి మాటలతోటి మోసగించేటోళ్ళు కూడా ఉంటారు. అటువంటి మోసపూరిత మాటలను నమ్మి స్నేహం చేస్తే చివరికి ఎలా జరుగుతుంది, ఎట్లాంటి ప్రమాదాలు సంభవిస్తాయో అని తెలియజెప్పడమే ఈ కథ యొక్క సారాంశం. సరే, ఇప్పుడు కథలోకి వద్దాము. అనగనగా ఒక మగధ దేశం. ఆ మగధ దేశంలో మందారవతి అనే ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఓ జింక కాకి మంచి స్నేహంగా ఉండేటి. ఆ స్నేహం అంటే ఎట్లా అంటే, ఓ జింక కాకి రెండు ఒకరి విడిచి ఒకరు క్షణం ఉండేటోళ్ళు కాదన్నట్టు. ఎక్కడికి వెళ్ళిన జంటగా చెట్టపట్టాలు వేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇంకా చాలా అందమైన పచ్చని అడవి అది. ఇంకా జింకకు ఎక్కడ పోయినా దాని మేతకు కొదవలేకు ఉండే. మంచిగా తిని ఇంకా చెంగున ఎగురుకుంటూ ఉండేది. చాలా ఆరోగ్యంగా ఉన్నది అది. ఇంకా మంచి మేత దొరుకుతుంది కదా, ఇక ఫుడ్ మంచిగా ఉన్నది కాబట్టి అది మంచిగా తిని నిగనిగలాడుతూ హాయిగా ఆరోగ్యంగా ఉన్నది. ఒకరోజు ఇంకా కాకి, మిత్రమా ఇంక వెళ్దామా ఇంటికి అని అంటే, నువ్వు వెళ్తుండు, నేను వెనకంగా వస్తున్నా కానీ అని చెప్పి జింక సమాధానం చెప్తుంది. ఇంకా జింక మళ్ళీ అక్కడిక్కడ కొత్తగా ఇంకేమైనా కనిపిస్తుందా అని వెతుక్కుంటా ఇక తినుకుంటా వెళ్తుంటుంది. అప్పుడు ఒక నక్క ఈ జింకను చూస్తుంది. అబ్బా,
నక్క అంటే ఇది కదా, ఎంత అందంగా ఉంది, నిగనిగలాడుతుంది, బలిసిపోయి ఉన్నది, మంచి ఆరోగ్యంగా ఉన్నది, దీని మాంసం భలే రుచిగా ఉంటుంది, ఎలాగైనా దీన్ని మచ్చిగా చేసుకొని తినేసేయాలి అని ఇక నక్క వీళ్ళుడుతుంటుంది. ఇక మెల్లగా నక్క జింక దగ్గరకు వస్తుంది. మిత్రమా, నాతో స్నేహం చేస్తావా అనుకుంటూ వస్తుంది. ఇక జింక వెనుకకి చూసి ఓ చెంగున దూరంగా జరిగి, మిత్రమా ఇదెక్కడి పిలుపు, నువ్వెవరు నాకు తెలియదు కదా అని జింక అంటది. లేదు మిత్రమా, నాకు నువ్వు తెలుసు, నేను రోజు నిన్ను చూస్తూనే ఉన్నాను, నిన్ను నీ కాకి స్నేహాన్ని గమనిస్తూనే ఉన్నాను, నువ్వు నాకు బాగా నచ్చావు, నేను ఒంటరిదానైనా అడవిలో ఒంటరిగా ఉండడం అనేది ఎంత బాధాకరమో నాకు ఇప్పుడిప్పుడు తెలిసొస్తుంది, మా వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు నాకు చెప్పకుండా, నేను ఒంటరిదాన్నయ్యాను, నిన్ను చూడగానే నాకు ప్రాణం లేసి వచ్చింది మిత్రమా, నాకు నిన్ను గట్టిగా కావలించుకోవాలని ఉన్నది, దేవుడిలాగా అనిపించావు, నా మనసుకి చాలా హాయిగా ఊరటగా ఉన్నది, ఎంత ఆనందం అనిపిస్తుందో నిన్ను చూస్తుంటే అని ఇక పోగొడుతుంటుంది. అప్పుడు జింక ఇక జాలి పడుతుంది. ఇంకా జాలిపడి ఇంకా నీ సంగతి ఏంటి నాకు తెలియదు కదా, మరి నీతో స్నేహం ఎలా చేయాలి అని జింక అడుగుతుంది. లేదు మిత్రమా, ఇంతకాలం ఒంటరిగా ఉన్నా కాబట్టి నాకు ఆ బాధ అర్థమవుతుంది, నిన్ను చూడగానే నేను సంతోషాన్ని ఆపుకోలేక నేను నీతోని స్నేహం చేద్దామని తొందరపడుతున్నానంటూ ఏడ్చేస్తుంది. ఇంకా దీని కన్నీళ్ళు చూడంగానే నక్క నమ్ముతుంది. నమ్మి సరేలే అంటది. అయితే ఇంక నీతో నాకు స్నేహము కుదిరితే నాకు అంతే చాలు, 10,000, నీ వంటి మంచి మనసున్న వాళ్ళు నాతో స్నేహం ఉంటే ఇంక నాకేం కొదువ చెప్పు అని చెప్పి జింక తోటి నక్క అనగానే నాకు జింక పొంగిపోయి, సరే పద మా ఇంటికి వస్తావా మరి మా ఇంటికి ఇప్పుడు అని అంటది. అమ్మో, నువ్వు రమ్మంటే నేను రాకుండా ఉంటానా చెప్పు అని చెప్పి జింకతోటి నక్క బయలుదేరుతుంది. ఇంకా ఇంటి దరిదాపులోకి వెళ్ళేసరికి కొమ్మ మీద ఉన్నటువంటి కాకి చూస్తుంది. చూసి ఎవరినో పట్టుకొస్తుంది, కొత్త మనిషిని కొత్త వ్యక్తిని తీసుకొని వస్తుంది అనుకొని చూస్తే నక్క. అమ్మో, నక్కను తోలుకొని వస్తుంది, దీనికి అస్సలు ఏమి తెలియదు నా మిత్రునికి అని కాకి అనుకుంటుంది. ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరి మిత్రమా అని అడుగుతుంది. లేదు, ఒంటరిగా ఉన్నదంట, చాలా బాధపడిపోతుంది ఒంటరిగా, చాలా మంచిది, దీని పేరు సుబుద్ధి అని జింక చెప్తుంది. నక్క గుణగణాలు ఎవరిదెలో చెప్పు, జిత్తులా మారిదది, నువ్వు దానితో స్నేహం చేస్తే నువ్వు చెడిపోతావు, దాని స్నేహం అంత మంచిది కాదని చెప్పి కాకి అంటది. లేదులే మిత్రమా, అందరి నక్క లెక్క కాదు, ఇది చాలా మంచిది, సుబుద్ధి అంటే పేరు తగ్గట్టే మంచి బుద్ధి గలది అని చెప్పి అంటది. ఓహో, నువ్వు అట్లొచ్చినవా, సరే చూద్దాంలే. అయితే నీకు ఒకటి విషయం తెలుసా, కొత్త వాళ్ళతో స్నేహం చేస్తే ఎంత ప్రమాదమో ఒక గుడ్డి గద్ద కథ విన్నావా అని చెప్పి కాకి అంటది జింకతోటి. అవునా, గుడ్డి గద్ద కథ ఏంటి నాకు చెప్పు అని జింక అంటది. అంటే సరే విను, ఆ కథ చెప్తాను, ఆ కథ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఈ నక్కతో స్నేహం కొనసాగిస్తావా ఆపేస్తావా అనేది నీ విఘ్నతకే నేను వదిలేస్తున్నా అని చెప్పి కాకి కథ చెప్పడం మొదలు పెడుతుంది. ఇది నెక్స్ట్ వీడియోలోకి మరి కాకి జింకకు ఏ కథ చెప్పింది, ఆ కథ విన్న తర్వాత జింక ఏం చేసింది, నక్కతో స్నేహం కొనసాగించిందా, ఆ స్నేహానికి అక్కడికే పులి స్టాప్ పెట్టిందా అనేది నెక్స్ట్ కథలో చూద్దామండి. అంతవరకు సెలవు. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి, అందరికీ కామెంట్ బాక్స్ పెట్టండి. మీ కామెంట్ బాక్స్ మీరు పెడుతుంటే కదా నాకు ధైర్యం, ఇంకా మంచిగా కథలు చెప్పడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు గుణింతాలే కదా అని లైట్గా తీసుకోకండి, అందులో నేను రాసిన కవనాలని మీరు చదవండి, తర్వాత నేను చెప్పే కథలను వినండి. ధ్యానం అంటే ఏదో కదండి, ఒక కథను పండుకొని మీరు ఈ వీడియో ఆన్ చేసుకొని కథను విన్నా కూడా హాయిగా చల్లగా మీరు నిద్రలోకి జారిపోతారు. అది కూడా ఏకాగ్రతను పెంచుతుంది. ధ్యానం అంటేనే
ఏకాగ్రతగా ఒక విషయం మీద కేంద్రీకరించాలి మన బుద్ధిని. ఒకటి వింటుంటే ఇంకో మన వేరే ఆలోచనలు ఏమి రావు. కాబట్టి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ధ్యానమే అనుకోండి. మీరు మనసు ఊరట చెందడానికి ఒక కథ వినండి. ఆ కథలో ఉన్న గుణగణాలను మీరు పోల్చుకోండి. మరి మీరు అందులో ఏ పాత్రకు మీ గుణము దగ్గరగా ఉన్నది అని మీరు బేరీజ్ వేసుకోవడానికి కూడా ఈ కథలు మీకు పనికొస్తాయి. ఇంకా తర్వాత మీ తరాల వాళ్ళు కూడా మీరు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ క్లాస్లోకి కలుసుకుందాం. థ్యాంక్ యూ.